ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరిన్ని వివరాల్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. ఓటీవీ రామారావు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సంబంధించి ప్రస్తుతం విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కు చేరుకోవటం, వాళ్ళకి సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు మెటీరియల్, దీంతో పాటు ఈవీఎంలను తీసుకొని బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాము. సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ అధికారి రామారావు గారు మనతో ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? చాలా బాగున్నాయి. మనకి టోటల్ పాపులేషన్ ఈ యొక్క విజయవాడ సెంట్రల్లో 3,64,459 మంది. దాంట్లో ఓటర్స్ 2,69,959 మంది. దానికి గాను మేల్ 1,32,531, 1,37,556 ఫిమేల్, థర్డ్ జెండర్ 72 ఉన్నారు. అదేవిధంగా మనకి విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు కదా, వాళ్ళకి దివ్యాంగులు వాళ్ళకి 1,229 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి 12 వీల్ చైర్స్ అన్ని కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి మన ఎన్నికల కమిషను అదేవిధంగా మా సిఇఓ గారు చెప్పినట్లుగా వాళ్ళు వచ్చి ఓటు వేసుకుంటే వాళ్ళకి ఆటోలో తెప్పించడానికి మన వాలంటీర్ ఆర్గనైజేషను రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వారి ద్వారా 25 రూపాయలు ఎవరైతే వచ్చి ఓటు వేసుకుంటారో వారికి 25 రూపాయలు ఇవ్వమని చెప్పి ఆటో ఖర్చుల కింద ఇవ్వమని చెప్పారు. అవన్నీ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మనకి 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి గాను మరి 20% అదనంగా రిజర్వ్లో కూడా ఈవీఎంస్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, అదేవిధంగా వీవీప్యాడ్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని అవన్నీ కూడా మరి పోలింగ్ స్టేషన్స్కి పంపిణీ చేయడానికి అంతా మరి సిద్ధంగా ఉంది. దాంతోపాటుగా మనకి మరి ఈ 239 పోలింగ్ స్టేషన్స్ 52 లొకేషన్స్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి 26 రూట్లు వేసాము. 26 మంది రూట్ ఆఫీసర్లు, వాళ్ళకి అదేవిధంగా 15 మంది సెక్టరల్ ఆఫీసర్లను కూడా నియమించడం జరిగింది. వీళ్ళకి రేపు మేజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. మరి 100 మీటర్స్ లోపుగా నలుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది గుమ్మి కుట్టడానికి లేదు. ఎవరైతే ఓటు ఉన్నారో వాళ్ళు ఎపిక్ కార్డు, అదేవిధంగా మిగతా 11 మరి రేషన్ కార్డు కానివ్వండి, లేకపోతే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, బ్యాంక్ పాస్ పుస్తకం కానివ్వండి, పల్లెటూరులో అయితే మనకి ఎన్ఆర్ఈజెస్ జాబ్ కార్డు కానివ్వండి, మరి రకరకాలైనటువంటి 11 ఆధార్లతో డాక్యుమెంట్స్తో వచ్చి వాళ్ళు ఓటు వేసుకునే దానికి మరి ఎలక్షన్ కమిషను మరి అవకాశం ఇచ్చింది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాము. చాలా చోట్ల ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ స్లిప్పులు పంపిణీ చేయలేదని కంప్లైంట్స్ వస్తాయి. అది ఈరోజు అయిపోతాయి. మూడు రోజుల కిందట మనకి వచ్చినాయి. అవన్నీ కూడా నిన్న మొన్న కూడా ఇవ్వడం జరిగింది. మిగతా కూడా కంప్లైంట్స్ నాకు కూడా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా యాక్టివేట్ చేసి ఈరోజు సాయంత్రం లోపుగా అన్ని ఇచ్చేయమని చెప్పి ఏర్పాటు చేశాము. అదేవిధంగా మనకి 21 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి మైక్రో అబ్జర్వర్స్ 82 మంది, మరి వీడియోగ్రాఫర్స్ 89 మంది, మరి వెబ్ కాస్టింగ్ మరి 84 పోలింగ్ స్టేషన్లు జరుగుతుంది. మనకి దాదాపుగా 1800 మంది మరి స్టాఫ్ని నియమించడం జరిగింది. ఇందులో ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, అదర్ పోలింగ్ ఆఫీసర్సు. మనకి సైమల్టేనియస్గా పార్లమెంట్కి అదేవిధంగా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి 1+5 సిబ్బందిని ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఆర్డర్స్ తీసుకొని, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని కౌంటర్లోకి వచ్చి వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్, మనకి స్పెషల్ కౌంటర్స్ అన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాము. మెటీరియల్ అంతా కూడా షార్ట్ అవుట్ చేసి అంతా కూడా సిద్ధంగా ఉంది. అవన్నీ తీసుకొని హ్యాపీగా చక్కగా భోజనం చేసుకొని మరి ఎర్లీ లంచ్ చేసుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ మరి అక్కడ ఓటర్ కంపార్ట్మెంట్ ఎటుపక్క ఉండాలి, మరి ముందు పార్లమెంట్కి ఆ తర్వాత అసెంబ్లీకి ఓటు వేయాలన్నదే నిబంధన. దాని ప్రకారంగా అరేంజ్ చేసుకోమని కూడా ట్రైనింగ్లు అన్నీ కూడా సక్రమంగా చెప్పాము. అన్ని డౌట్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళి మరి సజావుగా మరి ఫ్రీ అండ్ ఫెయిర్ పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. అయితే ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా స్లిప్పులు ఇవ్వలేదు అనుకోండి, అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు బూత్ లెవెల్లో స్లిప్స్ ఏమి ఇవ్వలేని పరిస్థితి ఏమైనా ఉంటే వాళ్ళు లైక్ ఎపిక్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకం ఫోటో ఉన్నది కానివ్వండి, అదేవిధంగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, లేదా పాస్పోర్ట్ కానివ్వండి, ఇట్లా 11 రకాలైనటువంటి
ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే బూత్ లెవెల్ ఆఫీసర్ బయటనే ఉంటారు, పోలింగ్ స్టేషన్ బయటనే. అక్కడ సిబ్బంది తీసుకుని వెళ్ళి వాళ్ళు ఓటేసుకునేందుకు అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఓటర్లకి ఎపిక్ కార్డు వచ్చే అవకాశం లేదు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు రావట్లేదు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ 11 ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, మరి బ్యాంకు పాస్ పుస్తకం కానివ్వండి, ఒకవేళ పల్లెటూరులో అయితే వాళ్ళు ఎన్ఆర్ఈజెస్ జాబ్ కార్డు కానివ్వండి, ఇట్లా 11 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 11 ఐటమ్స్లో ఏదైనా తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు, దానికేం ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మనం చూస్తున్నాం, మొత్తం పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్తో సహా మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేశారు. దీంతోపాటు ఇక్కడ ఆల్రెడీ పోలింగ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇక ఈవీఎంలను కూడా ఇప్పటికే బిగిన్ చేశారు. ఆ ఈవీఎంలు వెళ్ళిపోయిన తర్వాత ఈవీఎంలను కూడా వారికి అప్పగించిన తర్వాత పోలింగ్ ఆఫీసర్లందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళందరినీ ఉద్దేశించి రిటర్నింగ్ అధికారి మాట్లాడిన తర్వాత వీరంతా కూడా ఇక్కడి నుంచి 26 రూట్లో బయలుదేరి సెంట్రల్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు. వీరంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు లేకపోతే సాయంత్రం 4 గంటల లోపు కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి రిటర్నింగ్ అధికారులు నిర్దేశిస్తున్నారు. దీంతోపాటు ఎవరైతే బూత్ లెవెల్ అధికారులు కొత్తగా చేరిన ఓటర్లకు కానీ ఇప్పుడున్న ఓటర్లకు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓటర్స్కి కానీ వాళ్ళకు ఓటర్ స్లిప్పులు ఇవ్వని పక్షంలో వాళ్ళు ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం 11 రకాల ఫోటో ఐడి కార్డులను వీటన్నిటిని తీసుకొని ఆ కన్సర్న్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తే తప్పనిసరిగా వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తారు. అక్కడే బూత్ లెవెల్ అధికారులు కూడా ఉంటారు అని చెప్పి రిటర్నింగ్ అధికారి రామారావు చెప్తున్నారు. ఇక వాళ్ళంతా కూడా ఈ 11 ఐడి కార్డులు ఏమేమిటి అనేది ఈరోజే చూసుకొని రేపు ఉదయం 7 గంటలకల్లా వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఓటర్ స్లిప్ ఇవ్వడంతో పాటు ఓటు వేసేందుకు కూడా అనుమతిస్తారు అని కూడా ఆయన స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి.